నమస్కారం. భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ప్రతి పార్లమెంట్కి కూడా మరి ఒక రాజ్యసభ ఎంపీ కావచ్చు, లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ గారు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా అధికార యంత్రాంగంతో కలిపినటువంటి ఒక ర్యాలీ. ఇది కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి ఆ గొప్ప మహనీయుడు స్వతంత్ర భారతదేశంకి 565 సంస్థానాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి భారతదేశంలో విలీనం కాలేనటువంటి చరిత్ర కూడా మనందరికీ తెలిసిందే. మరి అలాంటి సంస్థానాలని భారతదేశంలో విలీనం కావడానికి కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి వారి 150 జయంతి ఉత్సవాలు నల్గొండలో నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాగమైనటువంటి నల్గొండ జిల్లాలో మరియు సూర్యాపేట జిల్లాలో మరి గౌరవ రాజ్యసభ సభ్యులు గుజరాత్ నుండి కేసరి దేవ్ సింగ్ జాలా గారు రావడం జరిగింది. వారి కుటుంబం కూడా మరి యొక్క 565 సంస్థానాల్లో వారి కూడా ఒక కుటుంబం, వారిని కూడా విలీనం చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. మరి వారు నల్గొండకు వస్తే ఈ యొక్క జిల్లా అధికారుల యంత్రాంగాన్ని రానియకుండా ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ యొక్క మీరు ఇన్విటేషన్ చూడొచ్చు. ఈ యొక్క ఎస్టీమ్ గెస్ట్గా ముఖ్య అతిథులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండూరు రఘువీర్ రెడ్డి గారు వారి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా ఇలా త్రిపాఠి గారు, ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాస్ గారు, వీరందరూ ఉన్నారు. అంటే జిల్లా కలెక్టర్ గారు ఈ రకమైనటువంటి యొక్క ఇన్విటేషన్ లిస్ట్ని అనౌన్స్ చేస్తారు. కానీ ఈ యొక్క మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఎంపీ రఘువీర్ రెడ్డి కానీ ఎవరు కూడా రారు దీనికి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అవమానించినట్టుగా మేము అందరూ కూడా భావిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మోసం చేసింది మీరే. సర్దార్ వల్లభాయ్ పటేల్ని మోసం చేసినటువంటి పార్టీ మీది కాబట్టి మరి మీకు మొక్కం లేక మీరు ఈ యొక్క కార్యక్రమానికి రాలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, ఈ యొక్క ఎంపీ రఘువీర్ రెడ్డి గారు వారు రాకుండా మరి యొక్క జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కూడా రానియకుండా ఆపడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము, మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి కలెక్టర్ గారు మీరేమన్నా ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంట్లో నౌకర్లు కాదు కదా చేసేది, వ్యక్తిగత నౌకర్లు కాదు కదా చేసేది. ఈ యొక్క ఎస్పీ గారు మాట్లాడితే మా మీద కేసులు పెడతారు. మొన్న క్లాక్ టవర్ చౌరస్తాల ఒక కొబ్బరికాయ కొట్టినాము. అరే శ్రీరాములు వారి ఆర్చ్, అరే మరి మేము కూడా భద్రాచలం తర్వాత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క గుడి అని చెప్పి మేము ఒక ఆర్చ్ కోసము రాత్రి, అది కూడా ట్రాఫిక్ లేని సమయంలో చిన్న కొబ్బరికాయ కొడితే మా హిందూ బంధువుల మీద కేసు. మరి అదే అవతల రోడ్డులో మరి అదే ముస్లిమ్స్కి ఆ యొక్క తోరణాలన్నీ పెట్టుకొని వారు నెల రోజులు ఉరుచు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే ఒక డెసిగ్నేటెడ్ టైం పీరియడ్ ఏం లేకుండా ఒక మనిషి చచ్చిపోయింది సాక్షాత్తు. ఆ యొక్క ఉరుసుకి యొక్క ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఈ యొక్క జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అసమర్థత వల్ల ఒక మనిషి చచ్చిపోయినటువంటి ఒక దుర్మార్గపు ఒక ఘటన అక్కడ జరిగింది. మరి వెంకటరెడ్డి గారు రారు అని అంటే వెంకటరెడ్డి గారు దేనికి రారు? మరి 3 సార్లు కాంగ్రెస్ కౌన్సిలర్ మరొక దళిత మహిళ చనిపోతే కూడా మరి కేవలం పరామర్శించలేదంటే నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అరాచకాలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద రోజులు కేసులు పెట్టడము. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలిచినంత మాత్రాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికో నల్గొండ జిల్లా నాయకులకో మంచి పేరున్నది కాదు. 100% నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలని చిత్తుగా ఓడగొట్టడానికి
నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నాగార్జున సాగర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చూసినట్టయితే 17 నుంచి 20 మంది చిన్నారులు ఒక రాంగ్ మెడికేషన్ వాడడం వల్ల, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు అస్వస్థతకు గురై మరి వారందరినీ కూడా ఐసీయూ తరలిస్తే సాక్షాత్తు జానారెడ్డి గారు ఇద్దరు కుమారులు, కానీ ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఆయన నల్గొండకి ఎంపీ ఉంటాడు, కానీ రాడు ఆయన ఎక్కడ కూడా. కేవలం సీఎం గారికి పిఏగానే పనికొస్తున్నాడు తప్ప నల్గొండ జిల్లా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో లేడు. ఏమున్నా కూడా కేవలం ఈ యొక్క మిల్లర్లని, ఏ రకంగా నల్గొండ జిల్లాలో మిల్లర్లని అడ్డుపెట్టుకొని రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ రైతుల పాపాన్ని మూటగట్టుకుంటా ఉన్నది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరియు యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా. మేమందరం చెప్తా ఉన్నాము, మీరు ఈ రకంగా ప్రోటోకాల్ని ధిక్కరించి ఒక రాజ్యసభ సభ్యులు మరి వారు వచ్చింది మా పార్టీ కార్యక్రమానికి కాదు, సాక్షాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా వారి ఇక్కడికి వస్తే మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చేసినటువంటి అవమానాన్ని నల్గొండ జిల్లా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. ఇది కేవలం నల్గొండలోనే జరగలేదు, సూర్యాపేటలో కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అక్కడ కూడా రాలేదు. అంటే ఇది సీఎం మరియు యొక్క కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి వారికి మొక్కం లేదు కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మరి మోసం చేసింది కాబట్టి వారిని అవమానించినట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మున్గోడు మండలం పలివేలలో కూడా హనుమాన్ మాలలు ధరించినటువంటి విద్యార్థులపై ఒక ఉపాధ్యాయుడు నరసింహ అనేటటువంటి ఒక ఉపాధ్యాయుడు మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి అంత ఘోరంగా అవమానిస్తే కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు మరి ఎవరు కూడా ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోరు. అంటే కేవలం వీరు ఒక మతానికి కొమ్ము కాస్తా ఉన్నారు, మాకు ముస్లిమ్స్ ఉంటే చాలు, మరి ఇంకా ఏ మతం అవసరం లేదు, హిందువులను భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలని ఒక దుర్మార్గపు ఆలోచనలతోని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మేము ముమ్మాటికి క్లాక్ టవర్ సెంటర్లో కూడా 100% మేము మా యొక్క శ్రీరాములు వారికి ఒక ఆహ్వాన తోరణాన్ని కూడా ఖచ్చితంగా మేము నిర్మించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.